నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదుకు డిమాండ్ తగ్గకపోవడంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దశాబ్దాల నాటి ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. పాట్నా, ముంబైలలో జరిగిన ఆర్బీఐ గత 2 బోర్డు సమావేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ అమలుపై కీలక చర్చలు జరిగాయి. మార్కెట్ లో కరెన్సీ అవసరాలు విపరీతంగా పెరుగుతుండటం, ప్రస్తుత కాగితపు నోట్ల నిర్వహణ ఖర్చులు భారం కావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ను కేంద్ర బ్యాంకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మనం వాడుతున్న కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను తయారు చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కావటమే కాకుండా వీటి మన్నిక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన పాలిప్రొఫైలిన్ ప్లాస్టిక్ మెటీరియల్ తో తయారయ్యే ఈ నోట్లు సాధారణ నోట్ల కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ కాలం మనుగడలో ఉంటాయి. ఇవి పూర్తిగా వాటర్ ప్రూఫ్ కావటం వల్ల నీటిలో నానినా పాడవవు. అంతేకాకుండా సులభంగా చిరిగిపోవు. వీటి ఉపరితలంపై మురికి, తేమ లేదా బ్యాక్టీరియా చేరే అవకాశం తక్కువగా ఉండటం వల్ల ఇవి చాలా పరిశుభ్రంగా ఉంటాయి. నోట్ల ముద్రణ మరియు పాత నోట్ల నిర్వహణ కోసం ఆర్బీఐ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 5,101 కోట్లుగా ఉన్న నోట్ల ముద్రణ ఖర్చు తాజాగా 6,372 కోట్లకు పెరిగింది. దీనికి తోడు మార్కెట్లో చిరిగిపోయి మురికిగా మారిన సుమారు 23.8 బిలియన్ల పాత నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం ద్వారా ముద్రణ, రవాణా ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో జరుగుతున్నప్పటికీ ప్రజల్లో నగదు వాడకం ఏమాత్రం తగ్గకపోవటం గమనార్హం. మే 15 నాటి గణాంకాల ప్రకారం దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో 42.86 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో 10, 20 వంటి చిన్న నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ మొత్తం కరెన్సీ విలువలో వీటి వాటా 1% లోపే ఉంది. చిన్న నోట్ల స్థానంలో నాణేల వాడకాన్ని పెంచాలని ఆర్బీఐ చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. నిజానికి భారతదేశంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. దీనికి 2012లోనే అడుగులు పడ్డాయి. అప్పటి యూపీఐ ప్రభుత్వం దేశంలోని విభిన్న భౌగోళిక వాతావరణ పరిస్థితులు ఉన్న కొచ్చి, మైసూర్, అలాగే జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో ట్రయల్ రన్ కింద ఒక 100 కోట్ల విలువైన 10 ప్లాస్టిక్ నోట్లను చలామణి చేయాలని ఆమోదించింది. అయితే ఆ సమయంలో సాంకేతిక లోపాలు, ఏటీఎం యంత్రాలు ఈ నోట్లను గుర్తించి పంపిణీ చేయడంలో ఎదురైన ఇబ్బందుల వల్ల ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా పక్కన పడింది. కానీ ప్రస్తుత సాంకేతికతతో ఏటీఎంలలో ఎలాంటి సమస్యలు లేకుండా పాలిమర్ నోట్లను పంపిణీ చేసే వనరులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్ వంటి దాదాపు 60కి పైగా దేశాలు ప్లాస్టిక్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్లలో పారదర్శక సెక్యూరిటీ విండోస్, హోలోగ్రామ్ల వంటి అత్యాధునిక రక్షణ ఫీచర్లు ఉండటం వల్ల నకిలీ నోట్లను సృష్టించడం దాదాపు అసాధ్యం. ఆర్బీఐ ఈ సరికొత్త వ్యవస్థను ఒకేసారి కాకుండా మొదట పైలట్ ప్రాజెక్ట్ కింద 10 రూపాయలు, 20 రూపాయల వంటి చిన్న నోట్లతో ప్రారంభించి ఆ తర్వాతే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.